ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎన్నికల విషయానికి వస్తే అక్కడ ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుందని మేము 3 సర్వేలు చేసాం మొత్తంగా. ప్రీ పోల్ సర్వేలు 2, ఆఫ్టర్ పోలింగ్ ఒక సర్వే చేసినాం. అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపు ఒక 1200 నుంచి 1300 శాంపిల్స్ తీసుకున్నాం 3 దశల్లో కూడా. మన టీమును పంపించేసి అక్కడికి వెళ్ళి అక్కడే ఉండి ఫీల్డ్లో 175 నియోజకవర్గాలు 25 పార్లమెంటు స్థానాలు కళ్ళే తిరిగి ఒక్కొక్క వ్యక్తిని కనుక్కొని మనకున్న రీసోర్సెస్ని బట్టి మనం ఒక రిపోర్ట్ రెడీ చేసేసినాం. అయితే మొత్తంగా ఆ డెమోగ్రాఫిక్ విషయానికి వస్తే పొలిటికల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. తెలంగాణ రాష్ట్రంలో 10% పార్టీల వైజ్గా పోలరైజ్ అవుతారు జనాలు, 90% న్యూట్రల్ ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 90% కులము పార్టీ ఆధారంగా పోలరైజ్ అవుతారు, ఓన్లీ 10% మాత్రమే అక్కడ న్యూట్రల్గా ఉంటారు. ఈ 10% న్యూట్రల్ ఓటు ఎవరికైతే పడుతుందో వాళ్ళు ఈ ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. ప్రతిసారి అదే జరుగుతూ ఉంటుంది. అంటే సమాజంలో చీలిక చాలా ఎక్కువ కనబడుతుంది. మనకు తెలంగాణతో పోలిస్తే ఆంధ్ర సమాజంలో చీలిక ఎక్కువ ఉంటుంది, కుల ప్రస్తావన ఎక్కువ వస్తుంది, పార్టీల ప్రస్తావన ఎక్కువ వస్తుంది. సో అలాంటి సందర్భంలో అక్కడ ఏ సామాజిక వర్గం ఏ పార్టీకి అండగా నిలిచింది, ఏ కులం ఏ పార్టీ వెనకాల నడిచింది, న్యూట్రల్ ఓటు చివరి 1-2 రోజులలో ఎలాంటి డిసిషన్ తీసుకుంది అనే అంశాలను బేస్ చేసుకొని మనం విభజిత జిల్లాలు, కొత్త ఏర్పాటు జిల్లాలు ఏవైతే ఉన్నాయో దానితో పాటు మనం లిస్ట్ రెడీ చేసినాం అనమాట. ముందు ఆ లిస్టు మనం పరిశీలిస్తే కడప జిల్లాకు వద్దాం. బద్వేల్ నియోజకవర్గం ఉంది కడప జిల్లాలో. బద్వేల్ నియోజకవర్గం అది అలయన్స్కి వెళ్ళింది. వెళ్తే అక్కడి నుంచి అలయన్స్ తరపున ఎన్డీఏ తరపు నుంచి బొజ్జ రోషన్న, వైఎస్ఆర్సీపీ నుంచి దాసరి సుధా నిలబడ్డారు. మనకు తెలిసిందే కడప నియోజకవర్గం అది వైఎస్ఆర్ ఫ్యామిలీకి కంచుకోట. సాధారణంగా వాళ్ళు ప్రచారం చేయకున్నా కూడా వైసీపీ ఫేవర్గానే అక్కడ ప్రజలు ఎప్పుడు తీర్పు ఇస్తూ ఉంటారు. వైసీపీ ప్రాబల్యం, వైఎస్ఆర్ ఫ్యామిలీ ప్రాబల్యం ఉన్న జిల్లా. అక్కడ ఎంత అవుననుకున్నా కాదనుకున్నా స్టిల్ వైఎస్ఆర్ ఫ్యామిలీ హవానే ఉంది. వాళ్ళ మీద విపరీతమైన అభిమానం అక్కడ ప్రజలు చూపిస్తూ ఉంటారు. సో ఇక్కడికి వచ్చేసరికి ఈ బద్వేల్ నియోజకవర్గానికి వచ్చేసరికి ఇక్కడ విన్నింగ్ ఛాన్సెస్ వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి. ఎందుకనంటే సీఎం సొంత జిల్లా ఎంత చెప్పినట్టు. ఇకపోతే కడప అసెంబ్లీ నియోజకవర్గం, కడప మెయిన్ అడ్డా అది. సో తిరుమల వెంకన్నకు అది ముఖద్వారంగా తొలి కడపగా భావిస్తారు దాన్ని. సో అక్కడ కడప అసెంబ్లీ సెగ్మెంట్కి వచ్చేసరికి టీడీపీ నుంచి రెడ్డప్ప గారి మాధవి, వైసీపీ నుంచి అంజద్ బాషా పోటీలో ఉన్నారు. ఎలక్షన్ ప్రచారం మొదలై ఎలక్షన్ ప్రచారం ఇంకొక 2-3-4 రోజుల్లో ముగుస్తుందనే వరకు కూడా అక్కడ ఉన్న ఫేవర్ అంతా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్గా ఉంటుండే. ఒక 10 రోజుల్లోనే అక్కడ సినిమా మారిపోయింది. మోస్ట్లీ అంటే అంజద్ బాషా కూడా ఆయన నన్ను చూసి ఓటేయాల్సిన అవసరం లేదు, నా అనుకున్న బొమ్మ జగన్ను చూసి ఓటేస్తారు, నేను ప్రచారం పెద్ద చేయాల్సిన అవసరం లేదని నెగ్లెక్ట్ చేసి ఓన్లీ నామినేషన్ వేసిన రోజు బయటకు వెళ్ళిండు, జగన్ ఆ రోజు సభ పెట్టిన రోజు బయటకు వెళ్ళిండు. ఈ 2 పర్యాయాలు మాత్రమే ఆయన బయటకు వచ్చి ఎక్కువ యాక్టివ్గా ఉన్నట్టు అనిపించింది. కానీ నార్మల్గా ఇటు సైడ్ తెలుగుదేశం అభ్యర్థి రెడ్డప్ప గారి మాధవి చేసినంత ప్రచారం ఈయన చేయలేదు. సో అది రెడ్డప్ప గారి మాధవికి ప్లస్ అయ్యే అవకాశం కనబడుతుంది. దానికి తోడు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ముస్లిం అభ్యర్థికి అక్కడ కనీసం ఒక 40% ముస్లిం ఓట్లు ఉంటాయి. అక్కడ గడిచిన 40-50 ఏళ్ళ చరిత్రలో కడప అసెంబ్లీలో ఎవరు టికెట్ ఇచ్చినా ముస్లిం అభ్యర్థికి టికెట్ ఇస్తారు, ఈవెన్ టీడీపీ ఆర్ వైసీపీ. బట్ ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీ ఒక హిందూ అభ్యర్థికి, ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన స్థానికురాలకి టికెట్ ఇచ్చింది. సో దానికి తగ్గట్టు రెడ్డప్ప గారి మాధవి సైతం కంప్లీట్ అగ్రెసివ్ మోడ్లో డే 1 నుంచి జనంలోకి వెళ్ళడం, జనంతో మమేకం అవ్వడం, సమస్యలపై పోరాటం చేయడము, ఒక కొత్త పంతాలో ప్రచారం చేయడము, చిన్న సమస్యను ఇమ్మీడియట్గా అర్ధరాత్రి అపరాత్రి టైం ఎప్పుడు ఏది చూడకుండా ఆ సమస్యల మీద పోరాటం చేయడం, ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, పోరాటం చేయడం, ఇవన్నీ చేయడంతో అధిష్టానం దృష్టిలో పడ్డది. తను కడప రెడ్డమ్మగా పేరుగాంచింది తన పోరాటాల ద్వారా. సో ఆమె చేసిన పోరాటం ఒకటి, రెండవది ఆమె ఎంచుకున్న ప్రచార పంతా ఒకటి, రెండవది కాంగ్రెస్ పార్టీ ముస్లిం అభ్యర్థిని పోటీలో పెట్టడం ఒకటి. దాని ద్వారా
ఓట్లు చీలి మళ్ళీ అక్కడ గడిచిన 10 ఏళ్ళుగా అమ్జద్ పాషా ఎమ్మెల్యేగా ఉన్నాడు. సో దాంతో యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది, ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. అంటే జగన్ మీద ప్రేమ ఉన్నా కూడా కొన్ని సందర్భాలలో స్థానిక అభ్యర్థి మీద కూడా చూస్తారు, ఈయన మనతో మమేకం అవుతాడా, కలుస్తాడా, మనకు అవైలబుల్ ఉంటాడా, టచ్లో ఉంటాడా, ఉండడా. స్థానికంగా ఆయన మీద కూడా కొంచెం లోకల్లో ఉండడం ఒక అపవాదం ఉంది. సో అక్కడ ఈసారి మాత్రం టీడీపీ అభ్యర్థి కడప చరిత్రలో మొట్టమొదటిసారి ఒక మహిళ ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉన్నట్టు మనకు సర్వేలో తేలింది. సో కడప అసెంబ్లీ సెగ్మెంట్ వరకు కొన్ని అనివార్య కారణాల వల్ల, అంటే ఏదైనా అద్భుతం జరిగితే తప్ప దాదాపు రెడ్డప్ప గారి మాధవికే ఫేవర్గా ఉన్నట్టు మన సర్వేలో తెలిసింది. సో ముస్లిం ఓట్లు పోలరైజ్ అనేది ఈమె మహిళా అభ్యర్థి కావడము, మహిళల్లోకి బలంగా వెళ్ళడము, తర్వాత అందరితోని మమేకమైతూ వెళ్ళడం ఆమెకు కలిసి వచ్చే అంశాలుగా కనబడుతున్నాయి. అట్నుంచి కాంగ్రెస్ నుంచి కూడా ముస్లిం క్యాండిడేట్ పోటీ చేయడం వల్ల ఓట్లు చీలి తను బయటపడే ఛాన్సెస్ మాత్రం కనబడుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి పులివెందుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పులివెందుల సీఎం జగన్ రెడ్డి పోటీ చేస్తున్నాడు, అట్నుంచి బీటెక్ రవి పోటీ చేస్తున్నాడు. పులివెందుల ఏ పార్టీ టీడీపీ తరపు నుంచి ఏ వ్యక్తి నిలబడ్డా కూడా ఆయన డమ్మీ క్యాండిడేట్గానే జనం చూస్తారు. ఎందుకంటే జగన్ వర్సెస్ చంద్రబాబు లాగే ఉంటుంది అక్కడ సినిమా అంతా కూడా. సో ఇమాజిన్ అట్లా చేసుకుంటారు అక్కడ ఉన్న లోకల్ ప్రజలు. సో అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ఒకటి, రెండవది జగన్ పార్టీ వైఫల్యాలు, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఒకటి కొత్తది, వీటి మీద ఆశలు పెట్టుకొని చంద్రబాబు అక్కడ ప్రచారం, టీడీపీ అభ్యర్థులను ప్రచారం చేయించడం జరిగింది. కానీ వైసీపీ అడ్డా పులివెందుల అనేది అక్కడ మళ్ళీ ఈసారి సీఎం జగన్ మోహన్ రెడ్డి గారే భారీ విజయం సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. కొంత వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం, కానీ ఆ వ్యతిరేకత అనేది ఓడించేంత వ్యతిరేకత మాత్రం లేదు. తర్వాత వచ్చేసరికి కమలాపురంలో చైతన్య రెడ్డి పోటీ చేస్తున్నాడు, పుత్త చైతన్య రెడ్డి టీడీపీ నుంచి. వైఎస్ఆర్సీపీ నుంచి రవీంద్రనాథ్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. ఇక్కడ వరుసగా 2 సార్లు వైసీపీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన వైఎస్ జగన్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి రవీంద్రనాథ్ రెడ్డి. సో అక్కడ వైఎస్ వివేక హత్య అది ఆయనకు నెగిటివ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే సునీత బయటకు రావడము, నా తండ్రిని హత్య చేసిరు అని చెప్పేసి షర్మిల బయటకు వచ్చి ప్రచారం చేయడము, నా బాబాయిని చంపేసిరు, నువ్వు పక్కన పెట్టుకుని హంతకులను పక్కన పెట్టుకొని జరుగుతున్నావు అనేది. ఈ వైఎస్ ఫ్యామిలీలో ఆ జరిగిన హత్య ఉదంతం ఆ ఫ్యామిలీలో చిలిక తీసుకొచ్చింది. ఆ ఫ్యామిలీని అభిమానించే అభిమానుల్లో కూడా చిలిక తీసుకొచ్చింది. మళ్ళీ అక్కడ వరుసగా 2 పర్యాయాలు రవీంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్యే, అంటే అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఉంది. సో మళ్ళీ వరుసగా 3-4 సార్లు ఓడిపోతున్న వ్యక్తి ఆయన టీడీపీ క్యాండిడేట్, వాళ్ళ కొడుక్కి సార్ టికెట్ వచ్చింది. కాబట్టి ఈసారి అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి ఛాన్స్ ఉంటుందని అనుకున్నా కూడా మోస్ట్లీ కొంచెం వైఎస్ ప్రాబల్యం ఎక్కువ ఉన్న జిల్లా కాబట్టి మళ్ళీ అక్కడ వైఎస్ఆర్సీపీ రవీంద్రనాథ్ రెడ్డి, ఎందుకంటే క్యాండిడేట్ టీడీపీ నుంచి వాళ్ళ తండ్రి పోటీ చేస్తే బాగుండేది, వాళ్ళకి అబ్బాయికి పోటీ చేయడం వల్ల అభ్యర్థుల వయసు చూస్తారు. రవీంద్రనాథ్ రెడ్డి స్టేచర్ పెద్దగా ఉంటుంది, వీళ్ళ అబ్బాయిది ఈ చైతన్య రెడ్డి స్టేచర్ చిన్నగా ఉంటుంది, ఎందుకంటే ఏజ్ డిఫరెన్స్ ఒకటి, ఈయన కొత్త కుర్రాడు కాబట్టి. సో అది కొంచెం మళ్ళీ టీడీపీకి నెగిటివ్ అయ్యి వైఎస్ఆర్సీపీ రవీంద్రనాథ్ రెడ్డికి పాజిటివ్ అవకాశం ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా, ఆయన మీద వ్యతిరేకత ఉన్నా, అక్కడ లోకల్కి స్థానికంగా వచ్చేసరికి ఇది జగన్ అడ్డా, వైఎస్ ఫ్యామిలీ అడ్డా కాబట్టి అక్కడ కూడా రవీంద్రనాథ్ రెడ్డికి సరి కలిసి వచ్చే అవకాశం కనబడతా ఉంది. తర్వాత ప్రొద్దుటూరు, జమ్మలమడుగు వచ్చేసరికి ఆదినారాయణ రెడ్డి బీజేపీ నుంచి వచ్చింది. తర్వాత సుధీర్ రెడ్డికి వైసీపీ నుంచి వచ్చింది, సుధీర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే. సో ఆదినారాయణ రెడ్డి అలయన్స్లో ఆయనకు టికెట్ వచ్చింది, సస్పెన్స్తోనే లాస్ట్ చివరి 2-3 రోజులలో టికెట్ అనౌన్స్ అయింది ఆయనకి అక్కడికి వచ్చేసరికి. సో అక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టే ఉమ్మడి కడప జిల్లా కొంచెం ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది, బీజేపీకి పెద్దగా ఓటు బ్యాంక్ లేదు. ఈ టీడీపీ జనసేన ఓటు బ్యాంకు బీజేపీకి షిఫ్ట్ అవుతుంది అంటే అది కూడా గ్యారంటీ చెప్పలేము మనం, ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి కూడా వ్యతిరేకత ఉన్న కొంచెం మంచి పేరు ఉంది, అట్లాగే వైఎస్ ఫ్యామిలీకి ఉన్న బ్రాండ్ నేమ్ దృష్ట్యా అక్కడ వైసీపీ గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకొకటి ఈ ప్రొద్దుటూరు అనేది చాలా చరిత్ర ఉన్న ఏరియా, మనకు అది ఒక మినీ ముంబై లాంటిది. అక్కడ బంగారం చాలా పెద్ద ఎత్తున లావాదేవీలు జరుగుతాయి, బంగారం బిజినెస్ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అక్కడ నుంచి అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ వరదరాజుల రెడ్డికి టికెట్ ఇచ్చింది.
వైసీపీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే, వరుసగా 2 times ఎమ్మెల్యే. సో ఆయనకు వైఎస్ఆర్సీపీ టికెట్ ఇచ్చింది. ఈ ఇక్కడ గురు శిష్యుల పోటీ జరుగుతుంది. ఇక్కడ వరదరాజుల రెడ్డి 6 times ఎమ్మెల్యే. ఓకే. ఈ రాచమల్లు వరుసగా 2 times ఎమ్మెల్యే. ఈ రాచమల్లు వరదరాజుల రెడ్డి దగ్గర ఓనమ్మలు నేర్చుకున్న వ్యక్తి రాజకీయంగా. సో అంటే ఆయన శిష్యుడు. సో ఆయనతోని ఒక అనుచరునిగా తిరిగి ఆయన నాయకుడిగా ఎదిగిండు. సో అక్కడ గురు శిష్యుల పోటీ నడుస్తుంది. అయితే ఇక్కడికి వచ్చేసరికి అభ్యర్థుల బలాబలాలు చూస్తే మోస్ట్ సీనియర్ నాయకుడు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పదవిలో ఉన్న వ్యక్తి, ఈయన 10 సంవత్సరాల పదవిలో ఉన్న వ్యక్తి రాచమల్లు. సో ఈయనకి టీడీపీ అభ్యర్థి వరదరాజుల రెడ్డికి పెద్ద ఆయన అని ఒక పేరు ఉంటుంది. ఆయన ఎవరు కూడా వరదరాజుల రెడ్డి అని పిలువరు. ప్రొద్దుటూరులో ఎవరిని అడిగినా కూడా టీడీపీ క్యాండిడేట్ ఎవరైనా అంటే పెద్ద ఆయన అంటారు. సో అంటే ఏజ్ రీత్యా ఆయన దాదాపు 85+ ఉంటాయి. ఏజ్ దృష్టి ఒకటి, సీనియర్ నాయకుడు అవ్వడం ఒకటి, ఆయన చేతి కింద ఎదిగిన లీడర్లే అందరూ అక్కడ ఎదుగుతున్న వాళ్ళంతా. సో దాని వల్ల ఆయనకు పెద్ద ఆయన అనే పేరు ఉంది. సో రాచమల్లు అనే వ్యక్తి వరుసగా 2 times ఎమ్మెల్యే కాబట్టి ఆయన మీద ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. అక్కడ టీడీపీ నుంచి ఉక్కు ప్రవీణ్ టికెట్ కోసం చాలా పోరాటం చేసిండు. అక్కడ తెలుగుదేశం పార్టీని ఒక విధంగా బతికిచ్చింది అని అంటే ఉక్కు ప్రవీణే. ఎందుకంటే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అధికారాన్ని తట్టుకొని రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడి తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించింది. తెలుగుదేశం పార్టీ జెండా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉంది అని అంటే దానికి కారణం అక్కడ ఉక్కు ప్రవీణ్. సో ఆ ఉక్కు ప్రవీణ్ లోకేష్ మనిషి, ఈ వరదరాజుల రెడ్డి చంద్రబాబు మనిషి. అంటే కొంతమంది ఏమంటారు అంటే కొన్ని టాక్స్ ఉన్నాయి, వరదరాజుల రెడ్డి రేవంత్ రెడ్డికి సన్నిహితుడు, రేవంత్ రెడ్డి రిఫరెన్స్ ద్వారానే వరదరాజుల రెడ్డికి టికెట్ వచ్చింది అని ఒక టాక్ ఉంది లోకల్లో. సరే ఏదైతే మొత్తానికైతే వయసు దృష్ట్యానో లేకపోతే సీనియర్ నాయకుడి దృష్ట్యానో లేకపోతే అనుభవజ్ఞుడైన దృష్ట్యానో లేకపోతే చంద్రబాబుకున్న సాన్నిహిత్యం దృష్ట్యానో వరదరాజుల రెడ్డికి టికెట్ వచ్చింది. ఇక్కడ చాలా టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనబడుతుందని, రిజల్ట్ మాత్రం టీడీపీ వరదరాజుల రెడ్డికి ఫేవర్గా వచ్చే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ అక్కడ స్థానికంగా ఉన్న గ్రూప్ రాజకీయాలు ఒకవేళ ఏం నెగిటివ్ చేయకపోతే ఉక్కు ప్రవీణ్ వరదరాజుల రెడ్డికి సహకరిస్తే స్థానికంగా ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ఓట్లు పోలరైజ్ అయితే వరదరాజుల రెడ్డి గెలిచే అవకాశం అక్కడ కనబడుతూ ఉంది. తర్వాత వచ్చేసరికి మైదకూరు పుట్ట సుధాకర్ యాదవ్ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నాడు. తర్వాత ఇటు రఘురామరెడ్డి పోటీ చేస్తున్నాడు. ఇక్కడ చాలా టఫ్ ఫైట్ ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే పుట్ట సుధాకర్ యాదవ్ టీటీడీ చైర్మన్ చేసిండు. సో అక్కడ ఆయన లోకల్లా ప్రతి గ్రామానికి గుళ్ళు కట్టించాడు. గుళ్ళు గోపురాలు అందరితో టచ్లో ఉండడం బీసీ సామాజిక వర్గం. సో రాయలసీమలో బీసీ నేత ఎదగాలంటే చాలా కష్టం. రెడ్డికి ఈజీగా ఎదిగినంత రీతిలో అక్కడ బీసీ సామాజిక వర్గం నాయకులు ఎదగడం చాలా కష్టం. సో కానీ పుట్ట సుధాకర్ యాదవ్ చంద్రబాబుతో ఉన్న సాన్నిధ్యం వల్ల, చాలా ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆయనకున్న వ్యాపారాలు, ఆ వ్యాపారం నుంచి వస్తున్న డబ్బును కొంత మట్టుకు సమాజ శ్రేయస్సు కోసం ఖర్చు పెట్టడం, సేవా కార్యక్రమాలకు ఖర్చు పెట్టడం, ప్రజలతో మమేకం అవ్వడం, జనాల్లో ఉండడం, గుళ్ళు గోపురాలు కట్టడం, ఇలాంటి కొన్ని సేవా కార్యక్రమాల వల్ల పుట్ట సుధాకర్ యాదవ్కు అక్కడ మంచి పేరు ఉంది. అక్కడ దాదాపు పుట్ట సుధాకర్ యాదవ్ గెలిచే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి.